హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ హీట్ ట్రాన్స్ఫర్లో ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్కి ఎఫెక్టివ్నెస్, దాని యొక్క ఎక్స్ప్రెషన్ బై యూజింగ్ ఎన్టీయూ మెథడ్. సో ఈరోజు ఈ ఎక్స్ప్రెషన్ని డెరైవ్ చేద్దాం. సో ఇది ఎక్కువగా ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్. రీసెంట్గా ఫిబ్రవరి 2024 ఎగ్జామ్లో కూడా వచ్చింది. సో ఈరోజు ఈ డెరివేషన్ని మనం చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్. సో ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ అంటే ఆ రెండు ఫ్లూయిడ్స్ ఏవైతే ఉన్నాయో, హాట్ ఫ్లూయిడ్ అండ్ కోల్డ్ ఫ్లూయిడ్, ఒకే డైరెక్షన్లో ప్యారలల్గా మనకి ఆ హీట్ ఎక్స్చేంజర్లో అవి ఫ్లో అవుతూ ఉంటాయి. ఓకే, సో ఈ హాట్ ఫ్లూయిడ్, ఈ కోల్డ్ ఫ్లూయిడ్ రెండు ప్యారలల్గా ఫ్లో అవుతూ హీట్ ఎక్స్చేంజర్ జరుగుతుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ టీహెచ్ఐ అంటే హాట్ వాటర్ లేదా హాట్ ఫ్లూయిడ్ యొక్క టెంపరేచర్ ఇన్లెట్. అంటే హాట్ ఫ్లూయిడ్ అనేది ఇక్కడ ఇన్లెట్ అయింది, ఇక్కడ ఎగ్జిట్ అయింది. ఓకే, అదేవిధంగా కోల్డ్ ఫ్లూయిడ్ ఇన్. ఓకే, దాని యొక్క టెంపరేచర్ టీసీఏ అంటే టెంపరేచర్ ఆఫ్ ఇన్లెట్ కోల్డ్ ఫ్లూయిడ్. సో ఇది ఇక్కడ ఇన్లెట్ అయ్యి ఇక్కడ ఎగ్జిట్ అయింది. ఇక్కడ మీరు చూసినట్లయితే దాని యొక్క టెంపరేచరు హాట్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఇన్లెట్లో ఎక్కువ ఉంది. సో అది గ్రాడ్యువల్గా వెళ్ళినప్పుడు ఇక్కడ తక్కువైంది. అదేవిధంగా ఇక్కడ కూడా తక్కువ ఉన్న ఈ కోల్డ్ ఫ్లూయిడ్ యొక్క టెంపరేచరు హాట్ ఫ్లూయిడ్ నుంచి ఇది తీసుకొని దాని యొక్క టెంపరేచర్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయింది. ఓకే, సో ఇది మనకి ఈ ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ యొక్క టెంపరేచర్ యొక్క గ్రాఫ్. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ఈ హీట్ ఎక్స్చేంజర్ యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది మనం కనుక్కోవాలి బై యూజింగ్ ఎన్టీయూ మెథడ్. సో అందుకోసం మనం ఏం చేసాము అంటే ఈ హీట్ ఎక్స్చేంజర్లో ఒక డిఎక్స్ అనే ఒక ఎలిమెంట్ని, ఒక ఏరియాని మనం తీసుకుందాం. ఓకే, ఈ డిఎక్స్ అనే ఒక ఎలిమెంట్ దగ్గర ఈ హీట్ ఎక్స్చేంజర్ యొక్క ఎఫెక్టివ్నెస్ ఎంత ఉంది అనేది మనం తెలుసుకుందాం. ఇదంతా కూడా ఈ హీట్ ఎక్స్చేంజర్ యొక్క లెంగ్త్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కన్సిడరింగ్ ఎలిమెంట్ ఏరియా ఆఫ్ డిఎక్స్. సో మనం ఒక ఎలిమెంట్ని తీసుకున్నాం, ఒక ఏరియా యొక్క ఎలిమెంట్ డిఎక్స్. సో నా రైటింగ్ బాగోదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఆఫ్ ది హీట్ ఎక్స్చేంజర్ heat exchange through an element area dA. సో dx అనే ఒక ఎలిమెంట్కి దాని యొక్క ఏరియా dA. ఓకే, సో ఇప్పుడు ఇది dA. సో dA ఏరియాలో మనం తీసుకుంటున్నాం ఇక్కడ. సో ఇప్పుడు ఏంటి, మనం ఈ డిఏ ఏరియాలో ఎంత హీట్ ట్రాన్స్ఫర్ అనేది మనం రాసుకోవాలి. సో జనరల్గా Q ఈక్వల్ టు మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, యూఏ డెల్టా టీ. సో ఇది మనకు తెలిసిన ఫార్ములా. సో ఇప్పుడు మనం ఓన్లీ ఈ ఎలిమెంట్ డిఎక్స్ దగ్గర సర్టెన్ ఏరియాలోనే తీసుకుంటున్నాం. సో అందుకోసమే ఆ ఏరియా యొక్క హీట్ ట్రాన్స్ఫర్ ఎంత, హీట్ ఎంత జనరేట్ అయ్యింది, ఎంత హీట్ ఎక్స్చేంజ్ అయింది. సో ఇప్పుడు మనం ఇదే ఫార్ములా రాసుకోవచ్చు కదా, యు ఈ ఏరియా ప్లేస్లో మనకి డిఏ వస్తుంది. సో ఇది డిఏ అండ్ దాని యొక్క టెంపరేచర్. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఇది టీహెచ్, ఇది టీసీ, అంతే కదా. ఓకే, సో టీహెచ్ మైనస్ టీసీ. ఓకే, సో మనకి Q ఈక్వల్ టు యూఏ డెల్టా టీ రాసుకుంటాం. కానీ ఇక్కడ మనం ఒక డిఎక్స్ అనే ఎలిమెంట్కి డిఏ ఏరియా ఉంది కాబట్టి దాన్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, దాని యొక్క హీట్ ట్రాన్స్ఫర్. జనరల్గా మనకి దీన్నే మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఎంసిపి డెల్టా టీ కింద రాసుకుంటారు. ఓకే, సో Q ఈక్వల్ టు
ఎంసిపి డెల్టా టీ కింద కూడా రాసుకుంటాం. సో అందుకోసమే మనం ఏం చేస్తామంటే ఇక్కడ దీని ప్లేస్లో దీన్ని మనం 1 అనుకుందాము, డిక్యూ వాల్యూ. సో ఇప్పుడు ఎంసిపి డెల్టా టీ. ఓకే, ఇక్కడ ఎప్పుడు కూడా హీట్ ఎక్స్చేంజర్లో హాట్ ఫ్లూయిడ్ ఈక్వల్ టు హాట్ ఫ్లూయిడ్ టెంపరేచర్ ఈక్వల్ టు కోల్డ్ ఫ్లూయిడ్ టెంపరేచర్ అని ఎప్పుడు అంటాం. ఎందుకు అంటే ఎంతైతే ఈ హాట్ వాటర్ హీట్ ఎక్స్చేంజర్లో వచ్చి ఎలా అవుట్ అయిందో, దాని యొక్క హీట్ని కోల్పోతుందో, అంతే వాల్యూ ఈ హీట్ ఎక్స్చేంజర్ యొక్క కోల్డ్ ఫ్లూయిడ్ తీసుకుంటుంది. సో హాట్ ఫ్లూయిడ్ టెంపరేచర్ ఈక్వల్ టు కోల్డ్ ఫ్లూయిడ్ టెంపరేచర్. సో అందుకోసమే మనం ఏమని రాసుకుంటాము అంటే ఎం అంటే మాస్ ఆఫ్ హాట్ ఫ్లూయిడ్ ఇంటూ దాని యొక్క స్పెసిఫిక్ హీట్ సిపిహెచ్ ఇంటూ మైనస్ డిటిహెచ్. మైనస్ డిటిహెచ్ ఎందుకు అయింది అంటే ఈ హాట్ వాటర్ టెంపరేచరు మైనస్ అయిపోతుంది. సో అది దాని యొక్క టెంపరేచర్ని కోల్పోతుంది. అందుకే మైనస్ డిటిహెచ్ ఈక్వల్ టు ఎంసి అంటే కోల్డ్ వాటర్ యొక్క మాస్ ఇంటూ దాని యొక్క స్పెసిఫిక్ హీట్ ఇంటూ డిటిసి. సో డిటిసి ఎందుకు అయింది, డిటిహెచ్ ఎందుకు అయింది అనేది మనం ఎంతో చెప్పుకున్నాం. సర్టెన్ ఈ ప్లేస్లోనే మనం తీసుకుంటున్నాం కాబట్టి దాని యొక్క టెంపరేచర్ కోల్డ్ వాటర్ టెంపరేచరు, హాట్ వాటర్ టెంపరేచర్. ఓకే, ఇక్కడ మనం కన్సిడరింగ్ యూనిట్ మాస్కి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనుకుందాం. కన్సిడరింగ్ యూనిట్ మాస్ ఫ్లో రేట్. ఓకే, సో ఇలా అనుకున్నప్పుడు మనకి ఈ ఎమ్ వాల్యూ అనేది 1 అయిపోతుంది. సో దాని వాల్యూ ఎంత అవుతుంది? సో 1 అయిపోతే మైనస్ డిటిహెచ్ ఈక్వల్ టు సిపిసి డిటిసి. సో ఇక్కడ వరకు మనకు క్లియర్ కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇదంతా కూడా వాల్యూ మనకి డిక్యూ. ఓకే, సో డిక్యూ ఈక్వల్ టు సిపిహెచ్ మైనస్ డిటిహెచ్ ఈక్వల్ టు సిపిసి డిటిసి. సో మనం ఎంత చెప్పుకున్నాం, ఎంసిపి డెల్టా టీలో మనం ఈ వాల్యూస్ని చేసుకున్నాం అని చెప్పి. సో అందుకోసమే క్యూ కాబట్టి క్యూ ఈక్వల్ టు ఎంసిపి డెల్టా టీ. సో అదే మనం డిక్యూ తీసుకుంటున్నాం కాబట్టి సో ఎంసిపి ఇంటూ ఈ డిటిహెచ్ వచ్చింది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ వాల్యూస్ మనకు కావాలి. సో అందుకోసమే డిటిహెచ్ ఈక్వల్ టు మైనస్ డిక్యూ బై సిపిహెచ్. సో దీని వాల్యూ వచ్చింది. నెక్స్ట్ దీని వాల్యూ వచ్చినట్లయితే డిటిసి ఈక్వల్ టు డిక్యూ బై అంటే ఈ వాల్యూని ఇటువైపు తీసుకెళ్తున్నాం అనమాట, సిపిసి. సో ఇక్కడికి ఈ రెండు వాల్యూస్ వచ్చాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ డిటిహెచ్ మైనస్ డిటిసి చేద్దాం. సో ఇక్కడ మనం ఏమని రాస్తున్నాము, డిటిహెచ్ మైనస్ డిటిసి. సో దీని వాల్యూ ఎంత అవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో దీని వాల్యూ డిటిహెచ్. ఓకే, సో డిటిహెచ్ వాల్యూ అంతా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మైనస్ డిక్యూ బై సిపిహెచ్ మైనస్ డిటిసి వాల్యూ. సో డిటిసి వాల్యూ ఏంటి, డిక్యూ బై పిసి, డిక్యూ బై సిపిసి. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ డీని కామన్ తీసినట్లయితే టీహెచ్ మైనస్ టీసీ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఈ డిక్యూని మనం కామన్ తీసినట్లయితే, ఎందుకంటే రెండిట్లో ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 1 బై సిపిహెచ్ ప్లస్ 1 బై సిపిసి. ఎందుకు అంటే మనం మైనస్ని కామన్ తీసాం కాబట్టి సో ఇది ప్లస్ అయిపోతుంది. మళ్ళీ మనం మల్టిప్లై చేస్తే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇది మైనస్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ డిక్యూ వాల్యూ, సో మనం ఫస్ట్లో డిక్యూ అనేది ఇక్కడ రాసుకున్నాం కదా ఈక్వేషను, ఈ డిక్యూ ప్లేస్లో మనం ఇది సబ్స్టిట్యూట్ చేస్తాము. ఓకే, సో ఏమని రాసుకుంటాము, సబ్స్టిట్యూటింగ్
the value of dq in the above equation. ఓకే, సో ఇప్పుడు ఈ dq వాల్యూ మనం ఇక్కడ రాసుకున్నాం కదా, సేమ్ అదే ఇక్కడ రాద్దాం. సో d ఇంటూ th మైనస్ టీసీ ఈక్వల్ టు మైనస్ uda ఇంటూ th మైనస్ టీసీ. సేమ్ ఇదే రాస్తాం మనం. మల్టిప్లైడ్ బై మనకి ఈ వాల్యూ ఉంది కదా, 1/cph ప్లస్ 1/cpc. ఓకే, ఇక్కడికి క్లియర్ కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని ఇటువైపు పంపిస్తాము. సో d ఇంటూ th మైనస్ టీసీ బై th మైనస్ టీసీ, ఈ వాల్యూని ఇటువైపు మనం పంపించాము, ఈక్వల్ టు మైనస్ uda, సేమ్ దీన్ని అలాగే రాసుకుంటాం, cph ప్లస్ 1/cpc. ఓకే, సో ఇప్పుడు మనం ఈ వాల్యూని మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రేటింగ్ ది అబోవ్ ఈక్వేషన్. సో స్టెప్ బై స్టెప్ మనం వెళ్తే ఈజీగా మనకు గుర్తుంటుంది. ఓకే, సో ఈక్వేట్ చేస్తే ఈక్వేషన్ బిట్వీన్ ది లిమిట్స్ అంటే ఇన్లెట్ పొజిషన్ నుంచి ఎగ్జిస్ట్ అనమాట. అంటే మనం కోల్డ్ ఇన్లెట్ అవుతుంది కదా, దాని నుంచి హాట్కి, లేదా 1 to 2 అనుకున్నా పర్లేదు లిమిట్స్. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఇంటిగ్రేట్ చేసినట్లయితే ln th మైనస్ టీసీ బై th మైనస్ టీసీ. ఇక్కడ మనకి ఏంటి అంటే ఇంటిగ్రేట్ ఈక్వేషన్ బిట్వీన్ ది లిమిట్స్. సో బిట్వీన్ ది లిమిట్స్ అంటే ఇన్లెట్ అండ్ అవుట్లెట్ కండిషన్స్ వస్తాయి, చెప్పుకున్నాం కదా, అవుట్లెట్ కండిషన్స్. సో ఇన్లెట్ కండిషన్స్ ఏంటి, ఐ అని పిలిచాం మనం ఆ డయాగ్రామ్లో. సో ఈ డయాగ్రామ్లో ఇన్లెట్ కండిషన్ ఐ, ఎగ్జిట్ కండిషన్ ఓ. సో ఐ ఓలు ఇక్కడ యూజ్ చేయాలి మనం. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ ఈక్వేషన్లోనే టీహెచ్ఓ ఓకే మైనస్ టీసీఓ, అదేవిధంగా టీహెచ్ఐ మైనస్ టీసీఐ. జస్ట్ మనం వీటికి ఏం చేసాము, ఓన్లీ అవుట్లెట్ కండిషన్ ఇన్లెట్ కండిషన్కి అప్లై చేసాము, ఈక్వల్ టు మైనస్ యుఏ 1/cph ప్లస్ 1/cpc. సో ఇక్కడ వరకు మనకి క్లియర్ కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎఫెక్టివ్నెస్కి ఫార్ములా ఉంది. ఓకే, సో ఎఫెక్టివ్నెస్ దాని యొక్క ఫార్ములా ఏంటి అంటే మనకి యాక్చువల్ హీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఎక్స్చేంజర్, యాక్చువల్ హీట్ ట్రాన్స్ఫర్ బై మ్యాక్సిమం పాసిబుల్ హీట్ ట్రాన్స్ఫర్. ఓకే, అంటే దీని అర్థం ఏంటి అంటే యాక్చువల్గా ఎంత హీట్ ట్రాన్స్ఫర్ జరిగింది ఆ హీట్ ఎక్స్చేంజర్లో, కానీ ఎంత మ్యాక్సిమం హీట్ ట్రాన్స్ఫర్ ఆ హీట్ ఎక్స్చేంజర్లో అవ్వచ్చు. సో ఈ రెండింటి మధ్య ఉన్న రేషియోని మనం ఎఫెక్టివ్నెస్ అని పిలుస్తున్నాం. ఇది చాలా వరకు మనకి ఈ తక్కువ మార్కు షార్ట్ ఆన్సర్స్లో ఇవి వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ హీట్ ఎక్స్చేంజర్కి ఎఫెక్టివ్నెస్ ఫార్ములా రాసుకున్నట్లయితే యాక్చువల్ హీట్ ట్రాన్స్ఫర్ ఎంత, మనం ఫస్ట్ హాట్ ఫ్లూయిడ్కి తీసుకుందాం. సో హాట్ ఫ్లూయిడ్కి తీసుకున్నప్పుడు ఎంహెచ్ అంటే మాస్, సిపిహెచ్ దాని యొక్క స్పెసిఫిక్ హీట్, అండ్ టీహెచ్ మైనస్ టీహెచ్ఓ హాట్ ఫ్లూయిడ్ కదా మనం తీసుకుంటున్నాం, బై సి మినిమం ఇంటూ టీహెచ్ఐ మైనస్ టీసీఐ. ఓకే, సో ఇంత పాసిబుల్ మ్యాక్సిమం హీట్ ట్రాన్స్ఫర్ ఉంది, కానీ
ఇంతే యాక్చువల్గా హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఇది హాట్ ఫ్లూయిడ్కి. ఓకే. సో మనం యాక్చువల్గా ఈ మాస్ అనేది మనం 1 యూనిట్ ఆఫ్ మాస్ ఫ్లో రేట్‌గా అనుకున్నాం. సో అందుకోసం ఇదేమవుతుంది మనకి సిపిహెచ్ ఇంటూ టీహెచ్ఐ మైనస్ టీహెచ్ఓ బై సి మినిమమ్ ఇంటూ టీహెచ్ఐ మైనస్ టీసీఐ. సో ఇక్కడికి హాట్ ఫ్లూయిడ్ యొక్క ఎఫెక్టివ్నెస్ వచ్చింది. దీన్నే మనం ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే. ఎఫెక్టివ్నెస్ ఆఫ్ హాట్ ఫ్లూయిడ్. ఓకే. నెక్స్ట్ కోల్డ్ ఫ్లూయిడ్ తీసుకుందాం. సో కోల్డ్ ఫ్లూయిడ్ తీసుకున్నప్పుడు ఇది కూడా సేమ్ ఎంసీ ఇంటూ సిపిసి ఇంటూ ఇక్కడ టీసీఓ వస్తుంది మైనస్ టీసీఐ. ఎందుకు అంటే అవుట్లెట్ యొక్క టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కోల్డ్ వాటర్కి, అండ్ ఇన్లెట్ యొక్క టెంపరేచర్ తక్కువ ఉంటుంది, అందుకే ఇక్కడ రివర్స్ అయింది. బై సి మినిమమ్ ఇది మాత్రం సేమ్ ఉంటుంది టీహెచ్ఐ మైనస్ టీసీఐ. ఇది ఎందుకు సేమ్ ఉంటుంది అంటే మనకి హాట్ వాటర్ యొక్క టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది ఇన్లెట్లో, అండ్ కోల్డ్ వాటర్ యొక్క టెంపరేచర్ అనేది తక్కువ ఉంటుంది. ఈ రెండింటి యొక్క మధ్య డిఫరెన్స్ మనకి ఆ హీట్ ట్రాన్స్ఫర్ మ్యాక్సిమం పాసిబుల్ అవుతుంది అనేది మనకు చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా మనకేంటి యూనిట్ మాస్ మనం ఫ్లో రేట్ అనుకున్నాం కాబట్టి ఇది కూడా ఎం ఈక్వల్ టు 1 అవుతుంది. సో సిపిసి ఇంటూ టీసీఓ మైనస్ టీసీఐ బై సి మినిమమ్ ఇంటూ టీహెచ్ఐ మైనస్ టీసీఐ. సో ఇక్కడికి మనకి ఎఫెక్టివ్నెస్ ఆఫ్ హాట్ ఫ్లూయిడ్ కోల్డ్ ఫ్లూయిడ్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ టీహెచ్ఓ అండ్ టీసీఐ, ఓకే, సో ఇటు రెండిట్లో టీహెచ్ఓ అండ్ టీసీఓ ఈ రెండిటి యొక్క వాల్యూ మనం తెలుసుకోవాలి. ఓకే. సో ఈ రెండిటి వాల్యూ మనం తెలుసుకోవాలి అంటే వీటిని ఇలా ఉంచి మనం ఇటువైపు పంపించాలి. ఓకే. సో మనం ఈ టీహెచ్ఓ అండ్ టీసీఓ వాల్యూ ఎందుకు తెలుసుకోవాలి అంటే హీట్ ఎక్స్చేంజర్ అవుట్లెట్లో మనకున్న కండిషన్లు, హాట్ ఫ్లూయిడ్ యొక్క కండిషను, కోల్డ్ ఫ్లూయిడ్ యొక్క కండిషన్ బట్టి మనకి ఆ హీట్ ఎక్స్చేంజర్ యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది తెలుస్తుంది. సో అందుకోసమే వీటి యొక్క వాల్యూస్ మనం రాసుకున్నట్లయితే, సో దీన్ని మనం ఇలాగా రాసుకుంటే ఈ కండిషన్ బట్టి మనం ఏం చేస్తున్నాము, ఎఫెక్టివ్నెస్ ఈక్వల్ టు సేమ్ దీన్నే మనం ఇక్కడ రాసుకుంటున్నాం సిపిహెచ్ ఇంటూ టీహెచ్ఐ మైనస్ టీహెచ్ఓ బై సి మినిమమ్ ఇంటూ టీహెచ్ఐ మైనస్ టీసీఐ. ఓకే. సో ఇప్పుడు మనకి ఈ వాల్యూ కావాలి. సో అందుకోసం మనం ఏం చేస్తాము, దీన్ని ఇటువైపు పంపిస్తాము. సో సిపిహెచ్ ఇంటూ టీహెచ్ఐ మైనస్ టీహెచ్ఓ ఈక్వల్ టు సి మినిమమ్ ఇంటూ టీహెచ్ఐ మైనస్ టీసీఐ. సో ఇప్పుడు దీన్ని ఇటువైపు పంపిస్తే టీహెచ్ఐ మైనస్ టీహెచ్ఓ ఈక్వల్ టు సి మినిమమ్ టీహెచ్ఐ మైనస్ టీసీఐ బై సిపిహెచ్. ఓకే. సో మనకి ఈ వాల్యూ కావాలి కాబట్టి దీన్ని కూడా ఇటువైపు మనం పంపిస్తే ఇది ఇటువైపు తీసుకెళ్తే మనకి ఏమవుతుంది అంటే టీహెచ్ఓ ఈక్వల్ టు టీహెచ్ఐ, ఇది ఇటువైపు వస్తుంది, ఇది ఇటువైపు, అంటే ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ అవుతుంది, మైనస్ సి మినిమమ్ బై సిపిహెచ్ ఇంటూ టీహెచ్ మైనస్ టీసీఐ. ఓకే. సో ఇలాగే మనకి కోల్డ్ వాటర్ కూడా వస్తుంది. సో సిపిసి ఇంటూ మనకి ఇక్కడ కూడా మనం క్లియర్ కట్గా రాసుకోవాలి టీసీఓ మైనస్ టీసీఐ. ఓకే. సో ఇది మనకి సి మినిమమ్ టీహెచ్ఐ మైనస్ టీసీఐ. సో ఇక్కడ మనకి ఏం కావాలి, టీసీఓ కావాలి. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, సేమ్ ఇక్కడ చేసినట్టే సిపిసి టు టీసీఓ మైనస్ టీసీఐ ఈక్వల్ టు సి మినిమమ్ టీహెచ్ఐ మైనస్ టీసీఐ. సో టీసీఓ మైనస్ టీసీఐ దీన్ని ఇటువైపు పంపిస్తే సి మినిమమ్ బై సిపిసి ఇంటూ టీహెచ్ఐ మైనస్ టీసీఐ. ఓకే.
సో ఇప్పుడు మనకి ఏం కావాలి, ఓన్లీ టీసీఓ కావాలి. సో అందుకోసం మనం ఏం చేస్తాము, దీన్ని ఇటువైపు పంపించేస్తే టీసీఓ ఈక్వల్ టు టీసీఐ ప్లస్ సి మినిమం బై సిపిసి ఇంటూ టీహెచ్ఐ మైనస్ టీసీఐ. సో ఇది టీసీఓ ఫార్ములా, ఇదేమో టీహెచ్ఓ ఫార్ములా. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే మనకి ఎగ్జిట్ కండిషన్ కావాలి. సో అందుకోసం ఏం చేస్తాము, టీహెచ్ఓ మైనస్ టీసీఓ చేయాలి. టీహెచ్ఓ మైనస్ టీసీఓ ఈక్వల్ టు, ఓకే, సో మనం ఏం చేస్తాము, ఇది మైనస్ ఇది చేయాలి. అందుకోసం ఏం చేస్తాము, ఫస్ట్ రాసుకుందాం. మైనస్, వీడియో లెంగ్త్ ఎక్కువైంది, మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్తున్నాను. మైనస్ టీసీఐ, ఇది ఫస్ట్ది, మైనస్ టీసీఐ దీని వాల్యూ, టీసీఐ. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి టీహెచ్ఐ మైనస్ టీసీఐ ఈ రెండింటిలో కామన్ తీశారు. అండ్ సి మినిమంని వీటిని కూడా మనం కామన్ తీయచ్చు కదా. సో ఇది కామన్గా ఉంది, ఇది కామన్గా ఉంది. సో అందుకోసమే సి మినిమం ఇంటూ టీహెచ్ఐ మైనస్ టీసీ. ఓకే, సో ఇక్కడ మనం ఇక్కడ రాసుకున్నప్పుడు ఎఫెక్టివ్నెస్, ఇది మల్టిప్లై ఎఫెక్టివ్నెస్ కూడా వస్తుంది కదా. సో అది కూడా మనం ఇక్కడ రాసుకోవాలి. సో ఎఫెక్టివ్నెస్, సో మనం ఇందాక మర్చిపోయాము. సో ఇది ఎందుకంటే మనం ఇటువైపు పంపిస్తున్నాం కాబట్టి అది మల్టిప్లికేషన్ ఉంటుంది. సో ఇది ఎఫెక్టివ్నెస్. ఓకే, సో ఇది ఎఫెక్టివ్నెస్ అండ్ ఇది ఎఫెక్టివ్నెస్. ఓకే, సో ఇప్పుడు మనకి దీన్ని కూడా మనం కామన్ తీయచ్చు కదా ఎఫెక్టివ్నెస్తో పాటు. సో ఇది ఎఫెక్టివ్నెస్ ఇంటూ సి మినిమం టీహెచ్ మైనస్ టీసీఐ. ఓకే, దీన్ని కామన్ తీసినట్లయితే మనకి అక్కడ ఏమొస్తుంది అంటే 1 / సిపిహెచ్ ప్లస్ 1 / సిపిసి. సేమ్ ఇదే వస్తుంది, ఓన్లీ మనం ఇదంతా తీస్తే ఓన్లీ 1 / సిపిసిహెచ్ ప్లస్ 1 / సిపిసి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఈ టీహెచ్ మైనస్ టీసీఐని కామన్ తీస్తాము. టీహెచ్ మైనస్ టీసీఐ ఈక్వల్ టు, ఓకే, దీన్ని మనం కామన్ తీస్తే మనకి ఏమవుతుందంటే 1 - ఇది 1 కదా. సో ఇందులోంచి తీసేస్తే ఇదే కదా ఉంటుంది. సో ఎఫెక్టివ్నెస్ సి మినిమం ఇంటూ 1 / సిపిహెచ్ ప్లస్ 1 / సిపిసి. ఓకే, సో ఇక్కడ ఎఫెక్టివ్నెస్ అనేది ఎందుకు మర్చిపోయాను, సారీ. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ వాల్యూ అంతా ఏంటి, టీహెచ్ఓ మైనస్ టీసీఓ వాల్యూ. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనం ఏం చేస్తాము అంటే ఈ వాల్యూ మనకి ఇంటిగ్రేషన్ చేసాం కదా. సో ఈ వాల్యూ దగ్గర మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈ టీహెచ్ఓ మైనస్ టీసీఓ వాల్యూని, కంప్లీట్ వాల్యూని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం దాన్ని రాసుకున్నట్లయితే, సో దాన్ని మళ్ళీ మనం రాసుకోవచ్చు. అదేంటి అంటే టీహెచ్ఓ మైనస్ టీసీఓ బై టీహెచ్ఐ మైనస్ టీసీఐ ఈక్వల్ టు, సో ఈ వాల్యూ, ఓకే, మైనస్ యూఏ ఇంటూ 1 / సిపిహెచ్ ప్లస్ 1 / సిపిసి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ వాల్యూని కదా సబ్స్టిట్యూట్ చేయాలనుకుంటున్నాము. ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ln ఇంటూ 1 - ఎఫెక్టివ్నెస్ సి మినిమం ఇంటూ 1 / సిపిహెచ్ ప్లస్ 1 / సిపిసి బై టీహెచ్ మైనస్ టీసీఐ. ఓకే,
అండ్ ఇక్కడ కూడా మనకి మల్టిప్లికేషన్ ఉంది కదా, సో అందుకోసం మనం ఏం రాస్తాము, ఇక్కడ కూడా టీహెచ్ మైనస్ టీసీఐ. ఓకే, సో ఇది ఇంటూ ఇది కదా, సో అందుకోసమే ఇది మనకి క్యాన్సిల్ అయిపోతుంది. ఈక్వల్ టు మైనస్ యూఏ 1/సిపిహెచ్ ప్లస్ 1/సిపిసి. ఓకే, సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఎక్స్పోనెన్షియల్ ఇటువైపు వెళ్ళిపోయినట్లయితే 1 మైనస్ ఎఫెక్టివ్నెస్ సి మినిమం 1/సిపిహెచ్ ప్లస్ 1/సిపిసి. సో ఇది ఎక్స్పోనెన్షియల్ ఇటువైపు వెళ్ళిపోయింది. సో దీన్ని మనం యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం, యూఏ ఇంటూ 1/సిపిహెచ్ ప్లస్ 1/సిపిసి. ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సింది ఈ ఎఫెక్టివ్నెస్. సో అందుకోసం మనం ఏం చేస్తాము, ఎఫెక్టివ్నెస్ ఈక్వల్ టు దీన్ని ఇటువైపు మనం పంపించేస్తాము. సో పంపించినట్లయితే దీన్ని ఇటువైపు ఇది ఇటువైపు వచ్చినట్లయితే ఇది పాజిటివ్ అవుతుంది, ఇది మొత్తం కూడా నెగిటివ్ అవుతుంది. సో 1 మైనస్ ఎక్స్పోనెన్షియల్ ఇంటూ మైనస్ యూఏ 1/సిపిహెచ్ ప్లస్ 1/సిపిసి బై సి మినిమం ఈ వాల్యూ. ఓకే, సో సి మినిమం ఇంటూ 1/సిపిహెచ్ ప్లస్ 1/సిపిసి. సో ఇక్కడ వరకు మనకు క్లియర్ కదా, ఈ వాల్యూకి మనం రావడం కోసం ఇవన్నీ కూడా చేస్తున్నాము. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ ఈక్వేషన్లో సిపిహెచ్ని కామన్ తీస్తున్నాం బయటికి. సో ఇక్కడ నుంచి కామన్ మనం బయటికి తీసినట్లయితే ఏమవుతుంది అంటే ఎఫెక్టివ్నెస్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్పోనెన్షియల్ మైనస్ యూఏ బై దీన్ని మనం కామన్ తీస్తే సిపిహెచ్ ఇంటూ మనకి ఇది ఏమవుతుంది 1 అయిపోతుంది కదా. సో ఇది ఇటువైపు తీసుకెళ్ళిపోం, కామన్ తీస్తాం కాబట్టి ఇది 1 అవుతుంది. అండ్ ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ఇది సిపిహెచ్ అవుతుంది బై సిపిసి. ఓకే, నెక్స్ట్ సి మినిమం, ఇక్కడ కూడా మనం సేమ్ సిపిహెచ్ బోత్ ఇక్కడ రెండు కూడా మనం కామన్ తీస్తాం కాబట్టి బై సిపిహెచ్ ఇక్కడ తీసినట్లయితే సో ఇది 1 అవుతుంది ప్లస్ సిపిహెచ్ బై సిపిసి. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే కనుక మనకి ఈ డెరివేషన్ అనేది చాలా ఈజీగా వస్తుంది. సో ఇది మనకి ఎఫెక్టివ్నెస్ యొక్క ఫార్ములా. కానీ మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ సిపిహెచ్ వాల్యూ ఏదైతే ఉందో, సారీ ఇది సిపిహెచ్ ఏదైతే వాల్యూ ఉందో, ఇఫ్ సిపిహెచ్ ఈజ్ అజ్యూమ్డ్ యాజ్ మినిమం. ఓకే, సిపిహెచ్ వాల్యూ అనేది మనం మినిమం అంటే ఆ స్పెసిఫిక్ హీట్ అనేది మినిమం అని మనం అజ్యూమ్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే దెన్ సిపిహెచ్ అనేది సిపిసి కన్నా తక్కువ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, అండ్ దేర్ ఫోర్ సిపిహెచ్ అనేది సి మినిమం అవుతుంది అండ్ సిపిసి అనేది సి మ్యాక్సిమం అని అవుతుంది. ఓకే, సో మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి, మనం సిపిహెచ్ అనేది మినిమం అని అజ్యూమ్ చేసుకున్నప్పుడు సిపిహెచ్ వాల్యూ అనేది సిపిసి వాల్యూ కన్నా తక్కువ ఉంటుంది. సో అప్పుడు సిపిహెచ్ వాల్యూ అనేది సి మినిమం అవుతుంది, సిపిసి వాల్యూ అనేది సి మ్యాక్సిమం అవుతుంది. సో ఇప్పుడు మనం ఏ విధంగా రాసుకోవచ్చు దీన్ని, ఇక్కడ ఈ ఇచ్చిన ఈక్వేషన్లో మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఎఫెక్టివ్నెస్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్పోనెన్షియల్ ఇంటూ మైనస్ యూఏ బై దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, సిపిహెచ్ని మనం ఏ విధంగా రాసుకున్నాము, సి మినిమం కింద రాసుకున్నాం. సో మైనస్ యూఏ సి మినిమం, ఓకే, ఇంటూ 1 ప్లస్ సిపిహెచ్ని సి మినిమం బై సిపిసిని సి మ్యాక్సిమం. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ కిందన సి మినిమం బై సిపిహెచ్ వాల్యూ
సిపిహెచ్ వాల్యూ ఎంత? సి మినిమం ఇంటూ 1 ప్లస్ సిపిహెచ్ వాల్యూ ఎంత మనకి? సి మినిమం అండ్ సిపిసిని సి మ్యాక్సిమం. ఎలా రాసుకోవచ్చు కదా, సేమ్ సి మినిమం సి మ్యాక్సిమము ఈ వాల్యూలో మనం సబ్స్టిట్యూట్ చేసాము. ఓకే, ఇప్పుడు మనకి ఏంటి అంటే మైనస్ యూఏ బై సి మినిమం, ఇది చాలా ఇంపార్టెంట్, కాన్సన్ట్రేట్గా చూడండి. సో మైనస్ యూఏ బై సి మినిమం అంటే ఈ వాల్యూని ఈజ్ కాల్డ్ ది నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యూనిట్, అంటే ఎన్టీయు, నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యూనిట్, దీని మొత్తాన్ని కూడా మనం పిలుస్తాము. అండ్ సి మినిమం బై సి మ్యాక్సిమం, సి మినిమం బై సి మ్యాక్సిమం, దీన్ని మనం ఏ విధంగా పిలుస్తామంటే సి అని పిలుస్తారు. సో సి అంటే కెపాసిటీ రేషియో. సో మీకు అర్థమైంది కదా, సి మినిమం బై సి మ్యాక్సిమం ఉన్న దగ్గర దాన్ని కెపాసిటీ రేషియో సి అని పిలుస్తాము. అండ్ మైనస్ యూఏ బై సి మినిమంని మనం నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యూనిట్ అని పిలుస్తాము. సో ఇప్పుడు ఎఫెక్టివ్నెస్కి ఫైనల్ ఫార్ములా ఏంటి అంటే ఎఫెక్టివ్నెస్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్పోనెన్షియల్, ఇక్కడ మైనస్ యూఏ బై సి మినిమం, సో దాన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, మైనస్ ఎన్టీయు మల్టిప్లైడ్ బై 1 ప్లస్ సి మినిమం బై సి మ్యాక్సిమం, సో దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, సి. ఓకే, నెక్స్ట్ బాటంలో మనకి సి మినిమం బై సి మినిమం, సో అదేమవుతుంది 1. ఓకే, అండ్ ఇక్కడ 1 ప్లస్ సి మినిమం బై సి మ్యాక్సిమం, సో ఏమవుతుంది, సి కెపాసిటీ రేషియో. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా ఎఫెక్టివ్నెస్ యొక్క ఫార్ములా ఏంటి అంటే 1 మైనస్ ఎక్స్పోనెన్షియల్ ఇంటూ మైనస్ ఎన్టీయు మల్టిప్లైడ్ బై 1 ప్లస్ సి. సో ఇది 1 ఇంటూ 1 కాబట్టి ఏమవ్వదు, సో 1 ప్లస్ సి. సో ఇది ఎఫెక్టివ్నెస్కి ఫార్ములా ఫర్ ప్యారలల్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్ బై యూజింగ్ ఎన్టీయు మెథడ్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, దాని ద్వారా మీరు మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, రెగ్యులర్ అప్డేట్స్ అని మీరు పొందొచ్చు. సో మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.